ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ దుండిగల్లో బీఆర్ఎస్ పోటీ బహిరంగ సభ నిర్వహించింది। ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్। ఎన్నికలు ఎప్పుడొచ్చినా 90 నుంచి 100 సీట్లతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు। కేసీఆర్ సీఎం అయిన మొదటి రోజే కాంగ్రెస్ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహాలను గాంధీ భవన్కు పంపుతామన్నారు। కాంగ్రెస్ తల్లి చేతిలో ఉన్నది భస్మాసురుడి హస్తమన్నారు కేటీఆర్। తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని రేవంత్ను ఎవరు అడిగారని ప్రశ్నించారు। ప్రభుత్వాలు మారితే తల్లుల్ని మార్చాలా, ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా అన్నారు కేటీఆర్। ఇవాళ తెలంగాణ తల్లిలో తెలంగాణ తల్లి కాదు, వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి। ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది। ఇది వరకున్న తెలంగాణ తల్లి ఆకృతిని ఎవరు అభ్యంతర పెట్టిండ్రు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లులు మారాలా? తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మను మాయం చేస్తారా? ఒకవైపు బతుకు నాశనం చేస్తున్నారు, మరొక వైపు బతుకమ్మను కూడా మాయం చేయడం అంటే ఇది నిజంగా తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడికి పరాకాష్ఠగా తప్పకుండా చెప్పక తప్పదు। రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంటా పదంగా చెప్తున్నా 90 నుంచి 100 సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఖాయం।